అమ్మవారికి బోనాలు సమర్పించుట్లా భక్తులు బిజీగా ఉంటే పిక్ పాకెటర్స్ మాత్రం తమ పనుల తాముంటారు. సందడి ఉంటే వీళ్లకు పండగే. తమ చేతివాటం చూపిస్తుంటారు. జేబు దొంగల మీద పోలీసులు భక్తులని అలర్ట్ చేస్తున్నారు. దీని మీద ఇంకిన్ని వివరాలు రవికిరణ్ చెప్తాడు. మహంకాళి టెంపుల్ బోనాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎందుకంటే సికింద్రాబాద్ లో బోనాలు వచ్చేసరికి ఇక్కడికి జనాలు మహంకాళి టెంపుల్ దర్శించుకునేందుకు చాలా లక్షలాది మంది వస్తారు. హైదరాబాద్ వాసులతో పాటుగా నగర శివార్లు ఇతర జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున లక్షలాది మంది వస్తారు. కాబట్టి లక్షలాది మంది వస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా అదే స్థాయిలో భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే చిన్న సంఘటన చోటు చేసుకున్న దాని పరిణామాలు దారుణంగా ఉంటాయి. కాబట్టి పోలీసులు ఎక్కడ కూడా భక్తులకు అసౌకర్యం కలగకుండా దాంతో పాటుగా ఎలాంటి అవాంఛనీయాలు చోటు చేసుకోకుండా భారీ ఎత్తున నిఘాను ఏర్పాటు చేశారు. సుమారు 4000 సిబ్బందితోటి బందోబస్తును ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. దాంతో పాటుగా 130 కెమెరాలు పైగా నిఘాను ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ ద్వారా సపరేట్ గా హెచ్డి క్వాలిటీతో కలిగిన 130 కెమెరాలను ఏర్పాటు చేసి బందోబస్తుని ఎప్పటికప్పటికీ పరిస్థితులను సమీక్షిస్తే మనకు అనిపిస్తుంది. దాంతో పాటుగా భక్తులు కూడా మనం చూసుకోవచ్చు భారీగా పరిస్థితి. ఎందుకంటే ఎగ్జిటింగ్ తర్వాత ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఎక్కడ కూడా భక్తులకు రావడానికి తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత పోయేటప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సపరేట్ క్యూ లైన్ పెట్టారు. వీఐపీకి సపరేట్ దర్శనాలు, దాంతో పాటుగా సాధారణ భక్తులకు సపరేట్ దర్శనాలు. తర్వాత పోలీసులు కూడా కొన్ని ఇండికేటర్స్ కూడా కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే చాలా మంది ఇక్కడికి భక్తులు వస్తుంటారు, లక్షల మంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు, విజువల్స్ లో కనిపిస్తుంది. జోబు దొంగలు ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలంటూ కూడా పోలీసులు కొన్ని బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే సాధారణ భక్తులు వచ్చి దొంగలు దర్జాగా దోచుకెళ్లే అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలో పోలీసులు దానికి సంబంధించిన ఎవరైతే పిక్ ప్యాకెట్లో 2-3 కేసులు రిపీటెడ్ గా కేసు నమోదైన వాళ్ళ ఫోటోలు కూడా ఇక్కడ పోలీసులు ఏర్పాటు చేశారు. వాళ్ళు కనిపిస్తే కనుక ఎమ్మటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కూడా పోలీసులు చెప్తున్నారు. వాళ్ళు వికెట్లో అనుభవం తెలిసిన వారు చూస్తూ మనకు తెలియకుండానే మన జోబులో ఉన్న పర్సన్ సెల్ ఫోన్ ఈజీగా కొట్టేయగల కేటుగాలు వాళ్ళందరినీ కూడా గుర్తించేందుకు పోలీసులు ఇక్కడ బ్యానర్ ఏర్పాటు చేశారు. పోలీసులు 4000 మంది సిబ్బందితోటి నిరంతరం నిఘాను ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చాలా భారీ బందోబస్తుని ఏర్పాటు సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి యొక్క జాతర బోనాల పండుగ సందర్భంగా వచ్చినటువంటి భక్తులందరికీ హృదయపూర్వకంగా ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, హైదరాబాదులో ఒక చరిత్ర దాదాపు 300-400 సంవత్సరాల నుంచి ఈ బోనాల పండుగ అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి విధంగా తెలంగాణలో జరుగుతున్న సంస్కృతి దీన్ని కాపాడుకుంటూ రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు అత్యంత వైభవంగా ఒక ప్రభుత్వ పండుగగా దీన్ని గుర్తించి ప్రతి సంవత్సరము 5 కోట్ల రూపాయలు గత సంవత్సరం ఇచ్చినట్టు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరము ఈ బోనాల పండుగ సందర్భంగా 10 కోట్ల రూపాయలు దేవాలయాలకు లైటింగ్ కానీ, కలర్స్ కానీ, అక్కడ ఉత్సవాలు జరుపుకునే కార్యక్రమాలు కానీ, ప్రసాదాలు కానీ అన్ని రకాలుగా దేవాలయాలుగా మరి శోభించాలని చెప్పి ఆ విధంగా 10 కోట్ల రూపాయలు కేటాయించి అన్ని దేవాలయాలకు బ్రహ్మాండంగా ఊరేగింపు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కళాకారులకు కూడా సాంస్కృతిక విభాగము మా హరికృష్ణ గారి ఆధ్వర్యంలో దాదాపు 8000 మంది కళాకారులు ఈ